భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా జరిగింది. తొలి రోజు కీలక అంశాలపై చర్చ జరిగింది. వాతావరణ కూటమి సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అత్యవసరంగా పరిష్కరించాల్సి ఉందని G20 దేశాల నేతలు పిలుపునిచ్చారు. G20 సదస్సు వేదికగా G20కి నాయకత్వం వహిస్తున్న భారత్ ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చే దిశగా మరో కొత్త కూటమిని ఆవిష్కరించింది. జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాస లోటును ఒక భరోసా, ఒక నమ్మకంగా మారుద్దామంటూ ప్రధానమంత్రి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. G20 సదస్సు వేదికగా మరో భారీ ఒప్పందం కుదిరింది. భారత్, మధ్యప్రాచ్యం, యూరోప్లను రైలు, జల మార్గాల ద్వారా అనుసంధానించే ప్రాజెక్టుకు దేశాలు అంగీకారం తెలిపాయి. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు తరలివచ్చిన వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులకు ఢిల్లీ ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన భారత మండపం వద్ద ప్రధాని మోదీ స్వాగతం పలికారు. 13వ శతాబ్దపు కళాఖండం, కాలం, పురోగతి, నిరంతర మార్పునకు ప్రతీకగా నిలిచే కోణార్క్ చక్రం ప్రతిరూపం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ G20 దేశాధినేతలకు స్వాగతం పలికి ఆ చక్రం విశిష్టతను వివరించారు. ఒకరి తర్వాత ఒకరు ప్రగతి మైదానంలో ఏర్పాటు చేసిన భారత మండపం వేదికకు చేరుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటెర్రస్, IMF మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ క్రిస్టలీనా జార్జివా, WTO డైరెక్టర్ జనరల్ మొదటగా భారత మండపానికి చేరుకున్నారు. అనంతరం ప్రారంభోపన్యాసం చేసిన ప్రధాని మోదీ G20 దేశాలకు మార్గనిర్దేశం చేశారు. మొదట మొరాకో భూకంపంలో మృతి చెందిన వారికి నివాళి అర్పించారు. ఈ కష్టకాలంలో ప్రపంచ దేశాలన్నీ మొరాకోకు అండగా ఉంటాయని మోదీ హామీ ఇచ్చారు. ప్రపంచం మొత్తానికి నూతన దశ, దిశ చూపాల్సిన అద్భుత సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ G20 దేశాలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రపంచమంతా కలిసి సాగాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. భారత్ G20 అధ్యక్ష హోదాలో దేశం లోపల, వెలుపల చేరికకు చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ తెలిపారు. 21वीं सदी का यह समय पूरी दुनिया को नई दिशा दिखाने वाला और नई दिशा देने वाला एक महत्वपूर्ण समय है। ये वो समय है जब वर्षों पुरानी चुनौतियां हमसे नए समाधान मांग रही हैं और इसलिए हमें ह्यूमन सेंट्रिक अप्रोच के साथ अपने हर दायित्व को निभाते हुए ही आगे बढ़ना है। फ्रेंड्स, कोविड-19 के बाद विश्व में एक बहुत बड़ा संकट विश्वास के अभाव का आया है। युद्ध ने इस ट्रस्ट डेफिसिट को और गहरा किया है। जब हम कोविड को हरा सकते हैं तो हम आपसी विश्वास पर आए इस संकट पर भी विजय प्राप्त कर सकते हैं। आज G20 के प्रेसिडेंट के तौर पर भारत पूरी दुनिया का आह्वान करता है कि हम मिलकर सबसे पहले इस ग्लोबल ट्रस्ट डेफिसिट को एक विश्वास, एक भरोसे में बदले। यह हम सभी के साथ मिलकर चलने का समय है और इसलिए सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास का मंत्र हम सभी के लिए एक पथ प्रदर्शक बन सकता है। वैश्विक अर्थव्यवस्था में उथल-पुथल हो, नॉर्थ और साउथ का डिवाइड हो, ईस्ट और वेस्ट की दूरी हो, फूड, फ्यूल और फर्टिलाइजर का मैनेजमेंट हो, टेररिज्म और साइबर सिक्योरिटी हो, हेल्थ, एनर्जी और वाटर सिक्योरिटी हो, वर्तमान के साथ ही आने वाली पीढ़ियों के लिए हमें इन चुनौतियों के ठोस समाधान की तरफ बढ़ना ही होगा. G20 సదస్సులో భాగంగా భారత్ ప్రపంచ జీవ ఇంధన కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జీవ ఇంధనాల అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పనిచేద్దామని సభ్య దేశాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలని పిలుపునిస్తూ ప్రపంచ జీవ ఇంధన కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సరికొత్త జీవ ఇంధనాల అభివృద్ధికి ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ, వాతావరణం పరిశీలన కోసం G20 ఉపగ్రహ మిషన్ను ప్రారంభించాలని ప్రధాని మోదీ సభ్య దేశాల ముందు ప్రతిపాదించారు. వన్ ఎర్త్ సదస్సులో మాట్లాడిన మోదీ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ పై పని ప్రారంభించాలని కోరారు. ఇంధనం విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ సూచించారు. వాతావరణ మార్పులు సవాల్ విసురుతున్న వేళ 21వ శతాబ్దపు ప్రపంచానికి ఇంధన ప్రత్యామ్నాయం చాలా ముఖ్యమైన అవసరమని వివరించారు.